చక్కటి పింక్ కలర్ వచ్చేసింది. ఎందుకంటే మన జామ్ వల్ల పింక్ కలర్ వచ్చేసింది. ఇక్కడ మెల్లిమెల్లిగా పిండి వేసుకుంటూ మిక్స్ చేసేసేయండి. మరి చూడండి, మన మిక్స్చర్ ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా మన దోశ బ్యాటర్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉండాలి. ఎంత చక్కగా లైట్ పింకిష్ కలర్ ఉంది. ఇప్పుడు దీంట్లో మనం ఈ క్యారమిల్ వేసామనుకోండి, ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో మనకి లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి, అందుకనే నేను ఇది వేస్తున్నాను. మరి ఇది పక్కన పెట్టేద్దాం. పెట్టేసి ఇది ఇంకొంచెం చల్లారిన తర్వాత ఇందులో వేసుకుంటే సరిపోతుంది. సో మరి క్యారమిల్ చూడండి, ఇందులో మీకు ఒకవేళ చాలా డార్క్గా కావాలనుకుంటే చాలా డార్క్గా ఎక్కువగా వేసుకోండి. ఒకవేళ కొంచెం తక్కువ కలర్ కావాలంటే కొంచెం తక్కువగా. ఇప్పుడు మరొక్కసారి మిక్స్. సో ఇది పక్కన పెట్టేద్దాం. మనము బేకింగ్ చేయటమే. మరి బేకింగ్ చేసే ముందు దీనికి ఒక చక్కటి చెప్పాను కదా 2 ప్రాసెస్ అని. ఫస్ట్ ఇది కేక్ మిక్చర్ మనది, అంటే మన పుడింగ్ మిక్చర్. దీంట్లోకి ఒక చక్కటి సాస్ వచ్చేసి క్రీమ్, బటరు మరియు కొంచెం వాటర్ వేసుకుని షుగర్ వేసుకుని అది మన సాస్. ఎప్పుడైతే మన కేక్ రెడీ అవుతుందో వేడి కేక్లో ఏదైతే మన ఈ క్రీమ్ సాస్ చేసుకుంటామో ఆ క్రీమ్ సాస్ దాని మీద పోసేసి చెప్పాను కదా వామ్గా పైన ఐస్ క్రీమ్ స్కూప్తో సర్వ్ చేస్తే టేస్టీ. సో మరి ఇక్కడ ప్యాన్ ఆన్ చేద్దాం, సాస్ ప్యాన్. ఇందులో 1/2 కప్ కన్నా కొంచెం తక్కువగా వాటర్ తీసుకోండి, ఎక్కువ కాదు. ఇందులో మనము బటర్ వేసుకుందాము. అలాగే ఇందులో షుగర్, మన రెగ్యులర్ షుగరు, క్యాస్టర్ షుగరు, ఇది కూడా 1/2 కప్పు. ఇది లైట్గా మెల్ట్ అయిన తర్వాత లాస్ట్లో మనము క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ మనకు మార్కెట్లో దొరుకుతుంది, అది తీసుకోండి. లేదంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదా, ఆ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని ఒకసారి చక్కగా బాయిల్ చేసేసి చల్లారిన తర్వాత దీంట్లో వాడుకోండి ఫుల్ ఫ్యాట్ మిల్క్. లేదంటే రెగ్యులర్ మిల్క్ని బాగా అంటే కొంచెం తిక్కబడే అంతవరకు మీరు బాగా బాయిల్ చేసి ఆ పాలను కూడా వాడుకోవచ్చు. సో మీ ఇష్టం. క్రీమ్ కావాలంటే క్రీమ్ వాడుకోండి, ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడుకోండి, లేదంటే రెగ్యులర్ మిల్క్ని కొంచెం చిక్కబడిన తర్వాత కూడా ఆ మిల్క్ని కూడా వాడుకున్నా చాలా చక్కగా ఉంటుంది. మన బటరు, షుగరు అలాగే ఈ నీళ్ళ మిక్చర్ రెడీ అయిపోయింది. చూడండి, కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఈ క్రీమ్ని వేసుకుందాం. కొంచెం స్టవ్ మీద నుంచి బయట తీసేసి మెల్లిగా ఈ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ వేసేసి ఆ తర్వాత ఒక్కసారి మిక్స్. ఇప్పుడు ఒక్క బాయిల్ చేద్దాం అంతే, జస్ట్ 1 బాయిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఇప్పుడు మనము ఈ మిక్చర్ ఏదైతే కేక్ మిక్చర్, అదే పుడింగ్ మిక్చర్ ఉందో, ఈ పుడింగ్ మిక్చర్ని చక్కటి ట్రాన్స్పరెంట్ బేకింగ్ ట్రేలో వేసుకుంటే ఈ డిష్ చూడటానికి చాలా బాగుంటుంది. ఇది ఇలా వేసేసేయండి. చూసారు కదా ఎలా ఉందో కన్సిస్టెన్సీ, కొంచెం పోరింగ్ కన్సిస్టెన్సీ ఉంది. ఇది మనము 180 డిగ్రీ సెంటిగ్రేడ్ ఒక 40 to 45 మినిట్స్ వరకు బేక్ అవుతుంది. ఎందుకు అనంటే టైం ఎక్కువ, ఎందుకంటే ఇందులో ఒకటే గుడ్డు ఉంది, పాలు ఉంది, ఎక్కువగా పాలు, బటర్ కూడా చాలా చాలా తక్కువగా ఉంది. కాబట్టి బేకింగ్ టైం అనేది కాస్త ఎక్కువ టైం పడుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.